హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో కెనరా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, వెక్టర్స్ కూడా ఐపీఓ, ఒక గ్రే మార్కెట్ ప్రీమియం రీసెంట్ టైమ్స్లో చాలా ఫ్లక్చువేటెడ్గా ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎఫ్ఎన్ఓలోకి కొన్ని కొత్త స్టాక్స్ యాడ్ అవబోతున్నాయి. అలాగే ఒక కొత్త ఇండెక్స్ కూడా ఎఫ్ఎన్ఓలోకి యాడ్ అవబోతుంది. వీటితో పాటు గ్లోబల్గా ఉన్న కొన్ని పాజిటివ్ డేటా పాయింట్స్ని మాట్లాడుకుంటూ నెక్స్ట్ వీక్లో నిఫ్టీ ఏ రేంజ్లో ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ మాట్లాడుకుంటూ మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం. మొదటగా కెనరా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. కెనరా బ్యాంక్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిబిఐలో కొన్ని కంపెనీస్ మీద ఫ్రాడ్ కేసు అనేది బుక్ చేయడం జరిగింది. ఆ కంపెనీస్ చేసిన ఫ్రాడ్ ఆల్మోస్ట్ 8,300 crores దగ్గరగా ఉందని ఎలాగైతే మనకు అప్డేట్ రావడం జరిగింది కదా. దాని తర్వాత కెనరా బ్యాంక్ వాళ్ళైతే నిన్న మనకు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్డేట్ విత్ వాయిస్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నేను నిన్న నైట్ 11:40 అరౌండ్ అయితే టెలిగ్రామ్లో అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బయట వస్తున్న అప్డేట్ 8,000 crores దగ్గరగా ఫ్రాడ్ జరిగింది అంటున్నారు కదా. సో అది జరిగింది, కాకపోతే అది కంప్లీట్గా కెనరా బ్యాంక్ మీద ఇంపాక్ట్ పడదు. బికాస్ కెనరా బ్యాంక్ అలాగే ఇంకొక 13 బ్యాంక్స్ కలిసి నిన్న అనుకున్నాను కదా కన్సార్టియం అని. సో దాంట్లో కెనరా బ్యాంక్ లీడ్ తీసుకుంటూ మిగిలిన 13 బ్యాంక్స్ కలిపి 4,765 crores మాత్రమే అప్పుగా ఇచ్చాం. అందులో కెనరా బ్యాంక్ ఇచ్చింది కేవలం 678 crores మాత్రమే. సో రిమైనింగ్ అమౌంట్ అనేది మల్టిపుల్ బ్యాంకింగ్ అరేంజ్మెంట్స్ ద్వారా తీసుకున్నారు. అంటే మా కన్సార్టియం నుంచి కాదు, మిగిలిన బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకున్నారు. సో జరిగిందేమో 8,000 crores ఫ్రాడే. అందులో కెనరా బ్యాంక్ ఒక పాత్ర, అంటే కెనరా బ్యాంక్ ఇచ్చిన డబ్బులు అనేది తక్కువగా ఉంది. అండ్ ఆ ఇచ్చిన 678 crores రిలేటెడ్గా కూడా 100% ప్రావిజన్ చేశారు అంటున్నారు. ఈ ఎంటైర్ స్టేట్మెంట్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మనం ఫోకస్ చేయాలి. మొదటిది, కెనరా బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది కేవలం 670 crores అరౌండ్ అనడం. రెండవది, దాని రిలేటెడ్గా 100% ప్రావిజనింగ్ ముందుగానే చేశారు అంటాం. సో ఈ రెండింటిని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే ప్రజెంట్ వచ్చిన ఈ అప్డేట్ కెనరా బ్యాంక్ని నెగిటివ్గా అయితే ఇంపాక్ట్ చేయదు. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ 314 crores దగ్గరగా ఫ్రాడ్ జరిగిందని సిబిఐ వాళ్ళకి కేసు ఫైల్ చేశారంటున్నారు. ఆ ఫ్రాడ్ రిలేటెడ్గా ఎస్బీఐ వాళ్ళు ఆల్రెడీ ప్రావిజనింగ్ చేశారా లేదా అనే దాని రిలేటెడ్గా కూడా ఎస్బీఐ వాళ్ళు ఇంకా కూడా అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇన్ కేసు అది ఇస్తే కూడా నేను వెంటనే మీకు టెలిగ్రామ్లో విత్ వాయిస్తో అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. నెక్స్ట్ January 1st, 2021 నుంచి 3 కంపెనీస్ ఎఫ్ఎన్ఓలో ఇంట్రడ్యూస్ అవబోతున్నాయి. సో ఒకటి ఆర్తి ఇండస్ట్రీస్, సెకండ్ వన్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ అండ్ థర్డ్ వన్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనమాట. సో ఈ మూడు కూడా January 1st నుంచి ఎఫ్ఎన్ఓలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అయితే ఉండబోతున్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, ఇది మనకు ఆల్మోస్ట్ December 10th అరౌండ్ అయితే ఎన్ఎస్సి వాళ్ళు సర్క్యులర్ ద్వారా అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్లోకి నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ని కూడా తీసుకొస్తారు అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్ఎస్సిలో ఏ ఇండెక్స్లకు సంబంధించిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి? నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, అలాగే నిఫ్టీ ఐటీ ఇండెక్స్కి సంబంధించిన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ని కూడా ఎఫ్ఎన్ఓలోకి తీసుకురాబోతున్నారు అనమాట. ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్లో మీరు గమనిస్తే మీకు బ్యాంక్స్ కనిపిస్తూ ఉంటాయి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి, లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించిన కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి, ఎన్బిఎఫ్సిస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ మనకి January 11th, 2021 నుంచి స్టార్ట్ అవబోతుందని ఎన్ఎస్సి వాళ్ళైతే సర్క్యులర్ ద్వారా అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఈ ఒక పీడిఎఫ్ కాపీని కూడా నేను మీకు టెలిగ్రామ్ లో పెడతాను. సో దట్ ఇక్కడ ఉన్న డేటా పాయింట్స్ అన్నింటినీ కూడా మీరు గమనించవచ్చు. అండ్ వస్తున్న ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ ఒక లాట్ సైజ్ 40 అంటున్నారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద డేటా అంతా కూడా మోస్ట్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వాటిలో ఎలా అయితే మెయింటైన్ అవుతూ ఉంటుందో ఈ కాంట్రాక్ట్ లో కూడా అదే మెయింటైన్ అవుతుంది అంటున్నారు. నెక్స్ట్ గ్లోబల్ గా ఉన్న కొన్ని డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా ఫైజర్ వాళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మోడర్నా వాళ్ళకి కూడా సేమ్ ఆథరైజేషన్ ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్ డెవలపర్స్ కి ఈయుఏ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ ని మార్కెట్ లోకి తీసుకురావడానికి యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు అనుమతిస్తున్నట్టు అనమాట. సో దట్ త్వరగా మార్కెట్ లో ఒక వ్యాక్సిన్ వస్తుంది. మార్కెట్స్ కూడా ఇలా వ్యాక్సిన్ కి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇస్తున్నారంటే సో త్వరగా వ్యాక్సిన్ మార్కెట్ లోకి వచ్చి ప్రెసెంట్ ఉన్న అన్సర్టనిటీ కూడా కొంత సెటరేట్ అవుతుందని మార్కెట్స్ కూడా దీన్ని పాజిటివ్ గానే తీసుకుంటాయి. అండ్ నెక్స్ట్ ఫెడ్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ యుఎస్ ఫెడ్ వాళ్ళు, యుఎస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అయినా ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు అమెరికాలో ఉండే బ్యాంక్స్ వాటి బై బ్యాక్స్ ని చేసుకోవచ్చు అని పాజిటివ్ గా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దీని రిలేటెడ్ గా కొంత డేటాని మనం మాట్లాడుకోవాలి. సో మార్చ్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ వైరస్ ఇంపాక్ట్ మనకి ఎక్కువ అవుతుండేసరికి సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో బిజినెస్లు అన్ని కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి. సో బిజినెస్లు ఇంపాక్ట్ అయితే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే అప్పుగా డబ్బులు తీసుకున్నారో వాళ్ళకు కూడా తిరిగి కట్టే పాసిబిలిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది బ్యాంకింగ్ సిస్టమ్ ని చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. బ్యాంక్స్ అన్ని కూడా కొంత లిక్విడిటీ, కొంత డబ్బుల్ని మెయింటైన్ చేస్తూ రావాలి. బికాస్ కమింగ్ డేస్ లో మీకు తిరిగి వచ్చే పాసిబిలిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎకానమీ స్టెబిలైజ్ అవ్వడం కోసం బ్యాంక్స్ అంతటి దగ్గర కూడా డబ్బులు ఉండాలి. ఉన్న డబ్బుల్ని ఈక్విటీ మార్కెట్స్ లో మీ స్టాక్స్ ని బైబ్యాక్ చేసేందుకు మీరు యూజ్ చేస్తూ ఉంటే బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న మనీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ లో వాటి షేర్స్ ని బై బ్యాక్ చేయకూడదు అని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళైతే కండిషన్ అయితే విధించడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే బైబ్యాక్స్ చేయకూడదు అని యూఎస్ ఫెడ్ వాళ్ళు చెప్తున్నారో, ఈవెన్ షేర్ ప్రైస్ పడిపోతున్నా లేకపోతే ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ షేర్ ప్రైస్ని సపోర్ట్ చేయాలనుకున్నా సరే
బ్యాంక్స్ అలా చేయడానికి లేదనమాట. కాకపోతే ఇప్పుడు యూఎస్ ఫెడ్ వాళ్ళు మీరు కావాలనుకుంటే బైబ్యాక్ చేయొచ్చు అని చెప్పి యూఎస్కి సంబంధించిన బ్యాంక్స్కి అయితే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఇలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొంతసేపటికే జేపీ మోర్గన్ చేస్ వాళ్ళు $30 బిలియన్ దగ్గరగా మేము కమింగ్ డేస్ లో బైబ్యాక్ చేయబోతున్నాం అని చెప్పి అప్డేట్ చేయడం జరిగింది. కేవలం జేపీ మోర్గన్ వాళ్ళే కాదు, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, మోర్గన్ స్టాన్లీ అంటే యూఎస్ కి సంబంధించిన టాప్ బ్యాంక్స్ అన్ని కూడా నెక్స్ట్ Q1 FY21 లో బైబ్యాక్స్ చేయడానికి ఎక్కువ శాతం పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర రిజర్వ్ గా ఉన్న క్యాపిటల్ అనేది ఈక్విటీ మార్కెట్స్ లో ఫ్లో అవుతుంది. నిన్న నైట్ యూకే ప్రైమ్ మినిస్టర్ జాన్సన్ గారు ఎంటైర్ లాక్డౌన్ లండన్ లో అలాగే అదర్ పార్ట్స్ ఆఫ్ ద యూకేలో అయితే విధించడం జరిగిందనమాట. సో ఈ వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ గారు ఇంకొక ఫుల్ లాక్డౌన్ అయితే విధించడం జరిగింది. సో ఇలా యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ గారు లండన్ అలాగే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద యూకేని మళ్ళీ లాక్డౌన్ వైపు తీసుకువెళ్తూ ఉండడం డెఫినెట్లీ మార్కెట్స్ కి అయితే పాజిటివ్ కాదు. బట్ దీని మార్కెట్ మేబీ అంత సీరియస్ గా తీసుకోకపోవచ్చు. బికాస్ వ్యాక్సిన్ రిలేటెడ్ గా ఆల్రెడీ యూఎస్ FDA వాళ్ళు ఫైజర్ అలాగే మోడర్నాకి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇచ్చారు. కాబట్టి వ్యాక్సిన్ రిలేటెడ్ గా వస్తున్న పాజిటివ్ అప్డేట్స్ ఈ లాక్డౌన్, ఈ వైరస్ కేసెస్ వీటిని కొంత హైడ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ KNR కన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లో సడన్ గా KNR కన్స్ట్రక్షన్స్ లో ర్యాలీ వచ్చినప్పుడు KNR కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ గా వాళ్ళు కమింగ్ డేస్ లో బోనస్ ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని మన వీడియోలో అప్డేట్ చేయడం జరిగింది కదా. సో KNR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు బోనస్ రిలేటెడ్గా ఒక అప్డేట్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు బోనస్ని 1:1 రేషియోలో ఇస్తారంటున్నారు అనమాట. అంటే ఎవరెవరైతే KNR కన్స్ట్రక్షన్ షేర్స్ వాళ్ళ డిమాట్ అకౌంట్లో హోల్డ్ చేస్తుంటారో వాళ్ళ హోల్డ్ చేసిన ఒక షేర్కి గాను ఇంకొక షేర్ని వాళ్ళ డిమాట్ అకౌంట్లో ఫ్రీ షేర్ని అయితే యాడ్ చేస్తారంటున్నారు. మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నా, అది బోనస్ అయినా డివిడెండ్ అయినా ఇలాంటి కార్పొరేట్ యాక్షన్స్లో ఏదైతే అడ్వాంటేజ్ మనకు వస్తుంటుందో అది స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఎక్స్ డేట్ రోజు KNR కన్స్ట్రక్షన్స్ ఒక షేర్ ప్రైస్ కూడా మనకి హాఫ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే డబుల్ అవుతాయి. కాకపోతే ఆ క్రెడిట్ అయ్యే షేర్స్ ఉంటాయి కదా, ఫ్రీ షేర్స్ ఉంటాయి కదా, అవి వెంటనే క్రెడిట్ అవ్వవు అనమాట. KNR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చెప్తున్నది అయితే అవి బై Feb 17 లోపు 2021 February 17 లోపు క్రెడిట్ అవుతాయి అంటున్నారు. సో ప్రైస్ అయితే రియాక్ట్ అవుతుంది, షేర్స్ అయితే మా డిమాట్ అకౌంట్ లో ప్రీవియస్ గా ఉన్న షేర్స్ కనిపిస్తున్నాయి. సో వస్తాయా రావా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నట్లయితే డెఫినెట్లీ వస్తాయి, బట్ దానికి కొంత టైం అయితే పడుతుంది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బెక్టర్స్ ఫుడ్ IPO గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. బెక్టర్స్ ఫుడ్ IPO అని బర్గర్ కింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే, బర్గర్ కింగ్ IPO మనకి లాంచ్ అయిన తర్వాత 60 రూపీస్లో వాళ్ళు మార్కెట్లోకి రావాలనుకున్నారు. అండ్ అక్కడి నుంచి కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్స్కి వెళ్తుండేసరికి బెక్టర్స్ ఫుడ్ IPO రిలేటెడ్గా కూడా సిమిలర్ డిమాండే కనిపిస్తుందని బెక్టర్స్ ఫుడ్ IPO ఒక గ్రే మార్కెట్ ప్రీమియం ఆల్మోస్ట్ 230 వరకు వెళ్ళడం జరిగింది. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో బెక్టర్స్ ఫుడ్ IPO మార్కెట్లో లిస్ట్ అయితే మోర్ దెన్ 80% లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉండేది. కాకపోతే లాస్ట్ కొన్ని డేస్ నుంచి బర్గర్ కింగ్ ఇండియా ఒక షేర్స్ అయితే మనకి లోయర్ సర్క్యూట్స్లో క్లోజ్ అవుతున్నాయి కదా. సో ఇది బెక్టర్స్ ఫుడ్ IPO ఒక గ్రే మార్కెట్ ప్రీమియంని కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ చేసింది ఫ్రెండ్స్. 230లో ఉన్న గ్రే మార్కెట్ ప్రీమియం కాస్త ఆల్మోస్ట్ 194 వరకు రావడం జరిగిందనమాట. అంటే 80% అబౌవ్ లిస్టింగ్ గెయిన్స్తో లిస్ట్ అవ్వాల్సిన బెక్టర్స్ ఫుడ్ IPO ప్రెసెంట్ 65% లిస్టింగ్ గెయిన్స్తోనే లిస్ట్ అవుతుంది అనేలాగైతే బయట గ్రే మార్కెట్లో అయితే డిమాండ్ అయితే రన్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ బెక్టర్స్ ఫుడ్ IPO ఒక గ్రే మార్కెట్ ప్రీమియం అరౌండ్ 60 దగ్గర అయితే స్టేబుల్ గా ఉంది. నెక్స్ట్ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ IPO గురించి ఇంకా వీడియో అయితే చేయలేదు ఫ్రెండ్స్. బికాస్ ఇలా RHPని చదువుతుంటే చాలా డేటా పాయింట్స్ రిలేటెడ్ గా ఎక్కువ రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. బికాస్ వీళ్ళు ఏ ఇండస్ట్రీ నుంచి అయితే వస్తున్నారో ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ గా స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ కూడా లిస్టే లేదనమాట. సో ఈ ఇండస్ట్రీ రిలేటెడ్ గా నేను ప్రీవియస్ గా ఏ కంపెనీ అనాలిసిస్ కూడా చేయలేదు. కాబట్టి ఆ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడానికి కొంత ఎక్కువ టైం అయితే పడుతుంది. ఆ కంపెనీ ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఉన్న స్ట్రెంగ్త్ అలాగే వీక్నెస్ మీద కొంత ఎక్కువగా ఫోకస్ చేస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దొరికాయి. సో వాటిలన్నింటినీ కంపైల్ చేస్తూ రికార్డ్ చేసి ఈ రోజు నైట్ కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ ఆ వీడియోని అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. వచ్చిన అప్డేట్ అయితే పాజిటివ్ అప్డేటే. సో ప్రీవియస్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఏ అప్డేట్ వస్తున్నా అవన్నీ కూడా మోస్ట్లీ జియో ఆర్ రిలయన్స్ రీటైల్ వీటికి సంబంధించి వస్తున్న అప్డేట్స్ అనమాట. బట్ మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏ సెగ్మెంట్స్ లోంచి ఎంతెంత డబ్బులు సంపాదిస్తున్నారు అనేది మనం కానీ అర్థం చేసుకోగలిగినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన ఎనర్జీ సెగ్మెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు సంపాదించుకుంటున్న 100 రూపీస్ లో పెట్రోకెమికల్ రిఫైనింగ్ ఈ ఎనర్జీ సెగ్మెంట్ నుంచి 43 రూపీస్ గా సంపాదిస్తుంటారనమాట. అండ్ జియో దగ్గర నుంచి 40 రూపీస్ గాను, రిలయన్స్ రీటైల్ దగ్గర నుంచి 9 రూపీస్ 60 పైస్ అరౌండ్ 10 రూపీస్ దగ్గరగా సంపాదిస్తుంటారు. మీన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా పెట్రోకెమికల్ రిఫైనింగ్ ఈ ఎనర్జీ సెగ్మెంట్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు సంపాదించుకుంటున్న డబ్బులు ఒక మేజర్ కాంట్రిబ్యూషన్ ఇస్తుందన్నమాట. సో ఆ సెగ్మెంట్ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ కృష్ణా గోదావరి బేసిన్ రిలేటెడ్గా అనమాట. సో కేజీ బేసిన్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్ ఇది. సో అక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ పెట్రోలియం వీళ్ళిద్దరూ కూడా కంబైన్డ్గా అక్కడ ఉన్న గ్యాస్ నిల్వల్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నది వాళ్ళు ప్రీవియస్గా సెటప్ చేసిన ఆ ప్రాజెక్ట్ అనేది, ఆ గ్యాస్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది అంటున్నారు. ప్రెసెంట్ అయితే గ్యాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కానీ పీక్ ప్రొడక్షన్, సో వీళ్ళ దగ్గర ఉన్న అన్ని ప్రాజెక్ట్స్
బెస్ట్ యూటిలైజేషన్లోకి వస్తే పీక్ గ్యాస్ ప్రొడక్షన్ 2023 టైంకి వస్తుంది అంటున్నారు. అలా తీయబోతున్న గ్యాస్ ఇండియా ఒక గ్యాస్ డిమాండ్ని 15% వరకు మీట్ చేస్తుందని, అది ఎంటైర్ డొమెస్టిక్ గ్యాస్ ప్రొడక్షన్ లో 25% దగ్గరగా ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 350 అరౌండ్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇచ్చిన అప్డేట్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మీరు గమనిస్తే ఫ్రైడే రోజు నిఫ్టీ 13,660 వరకు వెళ్ళి అగైన్ 13,770 వరకు ర్యాలీ అవడం జరిగింది. అండ్ స్టిల్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే క్లోజ్ అయింది కాబట్టి ఈ లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 30,370 వరకు ఫాలో అయ్యి దాని అగైన్ ర్యాలీ అవడం జరిగింది అనమాట. స్టిల్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ ఉంది కాబట్టి ప్రీవియస్ డేస్ నుంచి మనం గమనిస్తూ వస్తున్న ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఫర్దర్ గా కూడా కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ వీక్ లో ఏ రేంజ్ బిట్వీన్ నిఫ్టీ ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని గమనిద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది డిసెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి మూవ్ అయితే 13,500 దగ్గర ఓవరాల్ గా 33 lakh అండ్ ఇంట్రాడేలో కూడా 1,83,000 దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయింది కాబట్టి 13,500 ని డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తూ ఉంటే 14,000 దగ్గర ఉన్న డేటాని మీరు గమనిస్తే ఇంట్రాడేలోనూ ఓవరాల్ గా కూడా కొంత స్ట్రాంగ్ డేటా 14,000 లెవెల్ దగ్గర కాల్ రైటర్స్ బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్ రెసిస్టెన్స్ గా మనం 14,000 ని గమనించవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీక్ లో 13,500 to 14,000 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో నిఫ్టీ ట్రేడ్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.